మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా లోకం సుడిగాలి. బామ్మ, అన్నయ్య నీలిమని తన వైపుకు తిప్పుకున్నాడు. నేను చెప్పలేదా? వీడికి అన్ని వాళ్ళ తాత పోలికలే. ఆయన కూడా అంతే. పెళ్ళైన కొత్తలో నన్ను ముట్టుకోకు, నా దగ్గరకు రాకు అని 3 రోజులు ముడుచుకుని దూరంగా కూర్చున్నారు. తర్వాత నువ్వు లేందే నేను బ్రతకలేను, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని చివరికి మా పుట్టింటికి కూడా పంపించేవాళ్లు కాదు. వీడికి కూడా అవే పోలికలు వచ్చాయి. నువ్వు వచ్చేసావా? నిజంగా నువ్వు వచ్చేసావా? మీకు దూరంగా ఇంకా ఉండలేనండి, అందుకే మీకోసం వచ్చేసాను. నా కళ్ళ నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా కళ కాదు కదా? ఇన్నాళ్ళు మీరు కన్న కళ ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇలా కనిపిస్తుంటే మళ్ళీ కళ అంటారేంటండి? ఈ చీర మీరిచ్చింది, ఎప్పుడో గుర్తుందా? హాయ్ బాను. ఏంటండి ఈరోజు ఇంత ఆలస్యమైంది? నా ప్రియమైన శ్రీమతి కోసం ఒక మంచి చీర సెలెక్ట్ చేయడానికి వెళ్ళాను. ఎన్ని చూసినా నాకు నచ్చలేదు. అవునా? ఎందుకలా? ఏ చీర చూసినా కూడా నీ అంత అందంగా లేదు. అది కట్టుకుంటే నీ అందం మరింత పెరగాలని ఎన్నో శారీలు సెర్చ్ చేస్తే చివరికి ఇదిగో ఈ చీర నాకు దొరికింది. చూడు. చాలా బాగుందండి. ఇంకా దాన్ని ఎంతసేపు చూస్తావు? ఇది కట్టుకొని తొందరగా రా, నిన్ను ఈ చీరలో చూడాలని నాకుంది. అదేంటండి, కొత్త చీర ఇప్పుడెందుకు? ఇంకోసారి కట్టుకుంటానులే. ఏంటే, కట్టుకున్నవాడు చీర తీసుకొచ్చిస్తే వెంటనే కట్టుకుని ఎదురు రావాలి కాని ఇంకోసారి మరోసారి అని బీరువాలో దాచుకుంటావా? అయినా చీరలు బీరువాలో పెట్టుకుంటే పిల్లలు పెట్టవమ్మా. నువ్వు అందంగా ఉండాలని వాడెంతో వెతికి మరీ తీసుకొచ్చాడు. మరి అది కట్టుకుంటేను కదా వాడి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు సూపర్ బామ్మ. నా మనసులో ఏముందో నువ్వు అదే చెప్పావు. ఒరే, నీవన్నీ మీ తాత లక్షణాలే కదా. నువ్వు ఎలా ఆలోచిస్తావో నేను ఆ మాత్రం ఊహించలేనా? అది కాదండి, ఇప్పుడు కొత్త చీర ఎందుకు? ఏ పండక్కో పూజకో కట్టుకోవచ్చు కదా. సగటు తెలుగింటి ఇల్లాలి అనిపించుకున్నావే. ప్రతిదీ దాచుకుందామన్న ఆలోచన మానేసి ఇప్పటికైనా మొగుడు తీసుకొచ్చింది కట్టుకుందామని ఆలోచించు. వెళ్ళు వెళ్ళు. నువ్వు వెళ్ళు బాను. వెళ్ళమ్మా. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు. ఏంట్రా ఒకరినొకరు బాగానే చూసుకుంటున్నారు? నా రెండు కన్నులా కొత్త చీర నీకు బాగానే నప్పింది గాని మా వీధి వీధం తల్లో పూలే తక్కువయ్యాయే. మరింకేం బామ్మ, నువ్వే పూలు పెట్టు. నేను నీకెందుకు పువ్వులు పెడతానే?
అయినా నిన్ను కట్టుకున్నవాడు ఉన్నాడు కదా, వాణ్ణి అడుగు. ఆయన గారి చీరతో పాటు పువ్వులు కూడా తీసుకొచ్చి జేబులో పెట్టుకున్నాడు. ఏరా మనవడా, ఇంకా ఎందుకు ఆలస్యం? దాచుకున్న పువ్వులు తీసి మీ ఆవిడ జల్లో పెట్టు. అన్నీ నీకు ఎలా తెలిసిపోతాయి బామ్మ? పొయ్యి మీద పెట్టిన మూకుడు మాడకుండా ఉంటుందా? పెళ్ళైన మగాడు పూలు తేకుండా ఉంటాడా? అందరూ ఒకటే గాని నా గురించి ఆలోచించడం మానేసి నువ్వు మీ ఆవిడ జడలో పువ్వులు పెట్టు. ఇటీ పెట్టు. గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. నిజంగా ఈ రోజు కోసమే నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. నీకు దూరంగా ఉండాలని కానీ ఉండగలనని కానీ నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి, నేనెప్పుడూ నీ చెయ్యి పట్టుకునే ఉండాలి. ఇలా మన బంధం ఎప్పటికీ బలంగానే ఉండాలి. అన్నయ్య నిన్నటి వరకు నీలిముకు తన మనసులో స్థానం లేదని చెప్పాడని మనకు చెప్పింది. మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? చెప్పాను కదే, తేనె ఉన్న చోటికి తుమ్మిద ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వాడు భానుని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు, కానీ అదిప్పుడు లేదు కదా. పాపం అంతలా ప్రేమించేదానికి వాడు అన్యాయం చేస్తాడా చెప్పు? ఒక 2 రోజులు మనసులో బాధపడ్డాడు, ఈ రోజు మనసు మార్చుకున్నాడు. ఏదైతేనే వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. మనం వెళదాం పదా. ఉండు. అమ్మయ్యా, పద పద. నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడటం లేదేంటి? ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు నోట్లోంచి మాట కూడా రావటం లేదు. అసలు నీ మనసులో నాకు ఇంత స్థానం వస్తుందని, నా జీవితం ఇలా మారుతుందని నేనసలు కలలో కూడా ఊహించుకోలేకపోయాను. నా ఊహకి అందంగా ఉన్నప్పుడు నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదనిపిస్తోంది. నాకంత ఆనందంగా ఉంది. అందుకే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. అదేంటి బాను అలా మాట్లాడుతున్నావు? నేనే నీ ఊపిరి అయినప్పుడు ఆ ఊపిరి ఎందుకు ఆగిపోతుంది? కార్తీక్, నేను బానుని కాదు, నీలిమని. ఏంటి నీలిమ ఇది? నువ్వేంటి ఇలా చేస్తున్నావు? అదేంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? నువ్వే నన్ను నీ దగ్గరికి తీసుకున్నావు, నువ్వే నాతో మాట కలిపావు, నువ్వే నేను నీ ప్రాణమని కూడా అన్నావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను ఇలా చూసేసరికి నువ్వు నాకు నీలిమలా కనిపించలేదు. నువ్వు నా మనసులో ఉన్న భానులా కనిపించావు. నా భాను నా కోసం వచ్చేసిందేమోనని నేను నిన్ను దగ్గరికి తీసుకున్నాను. నేను భానుని ఊహించుకున్నాను. భాను ప్లేస్లో నేను ఎప్పటికీ ఊహించుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను కదా. అది కాదు కార్తీక్, అసలు ఇది భాను చీర. ఈ చీర నేను భాను కోసం కొన్నాను. నువ్వెందుకు కట్టుకున్నావు? కార్తీక్, నీ కంటికి నేను భానులాగా కనిపించాలని, భాను ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉండేవాడివో నీకు ఆ సంతోషాన్ని చూపించాలని కట్టుకున్నాను. ఇందులో మరో ఉద్దేశమేమీ లేదు. మనసులో తెలియని వేదనతో బాధపడుతున్న నీకు కాస్త ఉపశమనం ఇవ్వాలి అంటే ఈ చీరలో నేను నీకు ఎదురొస్తే బాగుంటానని అందరూ అనుకున్నారు.
అందుకే కట్టుకున్నాను. అనుకున్నట్టుగానే భానుని నేను గుర్తు చేశాను కదా. చూడు నీలిమా, నేను భానుని మర్చిపోలేదు. నా గుండెల్లో ఆరాధిస్తున్నాను. నువ్వు తనలా నాకు కనిపిస్తే నా భాను నా దగ్గరకు వచ్చింది అనుకుంటాను. కానీ నువ్వే అని తెలిసినప్పుడు నా భాను ఇంకెప్పటికీ నాతో ఉండదు అన్న బాధ నాకు మరింత పెరుగుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఈ చీర కట్టుకోవడం వల్ల నాకు భానుని గుర్తు చేసిన దాని అవ్వలేదు, నన్ను మరింత బాధ పెట్టిన దానివయ్యావు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. భానుకి సంబంధించిన ఏ వస్తువులు నువ్వు ముట్టుకోవద్దు. సక్సెస్ అయింది. ఎరా ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఒరే ఒరే, అదేంటి బామ్మ, ఇంతవరకు మనం అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదే. అది అందంగా ముస్తాబై వీడి కంటికి కనిపిస్తే వీళ్ళిద్దరూ కలుస్తారని నేను ఊహించాను. కానీ వీడంటి గదిలో నుంచి అంత చిరాగ్గా బయటకొచ్చాడు. బామ్మ, అర్థం కాలేదా? మనం వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. భగవంతుడా, వీళ్ళిద్దరినీ ఎలా దగ్గర చెయ్యాలో దేవుడా, ఏమీ అర్థం కావడం లేదు. అవును స్నేహ, మీ అమ్మగారు ఎక్కడికి వెళ్లారు? నాకేం చెప్పలేదు. నేను బయటకు వెళ్ళొస్తాను, ఒక మందుని తీసుకొస్తాను అంది. అదేంటో తెలియడం లేదు. ఆవిడికి ఏమైనా ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేనే పార్దుకు చెప్పేదాన్ని కదా. అమ్మకు ఒంట్లో బానే ఉంది. తను మందు తీసుకొస్తానన్నది తన గురించి కాదు, నీలిమని మీ అన్నయ్యని ఒకటి చేసే మందు ఏదో తీసుకొస్తాను అనంది. అవునా, సరే అయితే. ఏంటమ్మా, తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, ఇదిగో. ఏంటిది? తినకు, ఇందులో పెట్టు. ఏంటిది? ఏం లేదమ్మా, ఇది 6 నెలలకు ఒక్కసారి మాత్రమే దొరికే మందు. అడవిలోంచి తీసుకురావాలి. ఇది తీసుకుంటే అమ్మాయి తింటే అబ్బాయి మీద ఆకర్షణ పెరుగుతుంది, అబ్బాయి తింటే అమ్మాయి మీద ఆకర్షణ పెరుగుతుంది. అందుకే ఇది మీ అన్నయ్యకి ఇచ్చామే అనుకో, నీలిమ మీ అన్నయ్య ఒకే గదిలో పడుకుంటారు. నీలిమ మీద తనకి ఆకర్షణ పెరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకటవుతారు. ఒకసారి మనసులు కలిశాక ఇంక మనుషుల్ని ఎవ్వరూ విడదీయలేరు. అందుకేనమ్మా తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశారాంటీ. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలనే కదా మనం కోరుకునేది. ఈరోజు మందిద్దాం. ఏమిటే మీరు చేస్తున్న పని? అది కాదు బామ్మగారు, నా ఉద్దేశం ఏంటంటే... మొత్తం నేను విన్నాను. అంటే చివరికి ఇలాంటి పనులు కూడా చేస్తున్నారన్నమాట. ఏంటి బామ్మ, ఇప్పుడు ఆవిడ చేసిన దాంట్లో తప్పే ఉంది. నిన్న మనం చీర ప్లాన్ చేసాం, అది ఫలించలేదు. ఈరోజు ఈ ప్లాన్ చేశారు. ఏదో ఒకటి ఫలించి వాళ్ళిద్దరూ ఒకటవ్వాలనే కదా మనం కోరుకునేది. ఇందులో పాపం ఆవిడ చేసింది ఏముంది? అవును బామ్మగారు, అమ్మ ఏం చేసినా నీలిమ జీవితం బాగుండాలి, వాళ్ళిద్దరూ కలవాలనే కదా చేస్తుంది. ఇందులో తప్పే ఉంది చెప్పండి. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి. నేనెందుకు చెప్తానే, నాకేమైనా పిచ్చా? మరి మీరంత కోపంగా నా మీద ఎందుకు అరిచారు? ఎందుకు అరవను? మీలో మీరు మాట్లాడుకుంటే సరిపోతుందా? నాకు కూడా ముందే చెప్పాలి కదా, అప్పుడు నేను కూడా ఒక మాట కలిపేదాన్ని కదా. సరే, ఇప్పుడు ఈ మందుని ఏం చెయ్యాలి? అదేనమ్మా, కార్తీక్ బాబుకిస్తే తర్వాత మందు పనిచేస్తుంది. అయితే ఇలా ఇవ్వు, వాడి ముక్కు మూసి నోట్లో పోసేస్తాను. దెబ్బకి ఉక్కిరి బిక్కిరే మింగేస్తాడు. తర్వాత దాని పని అది చేస్తుందన్నావు కదా, ఇటివ్వు. ఇవ్వు. అయ్యో బామ్మగారు, ఇదలా డైరెక్ట్గా ఇవ్వకూడదు. పాలల్లో కలిపి ఇవ్వాలి. పాలల్లో కలిపితేనే ఈ మందు కలిపిన విషయం తెలీదు. కానీ ఆ తర్వాత... సర్లే, అన్నిసార్లు చెప్పకు. ఈ నాటు వైద్యం గురించి నాకు తెలుసు. ఇది అరుదుగా దొరుకుతుంది, అడవిలో దొరుకుతుంది. కానీ ఒక్కసారి ఈ ప్రభావం పనిచేస్తే మాత్రం ఆ రోజుల్లో మా ఆయన కూడా... బామ్మగారు! ఏంటి ఏంటి బామ్మగారు,
మీ రోజుల్ని మీరు ఊహించుకుంటున్నారా? అంతే కదా మరి. ఈ వయసులో ఊహలు కాకపోతే ఇంకేముంటాయి? ఆ రోజుల్లో ఆయన ఇలాగే అడవిలో దొరికిన ఏదో మందు తీసుకొచ్చేవారు, ఆయన తాగేసేవారు. ఆ తర్వాత బామ్మగారు, ఇప్పుడు ఆ రోజు గుర్తు చేసుకున్న ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ముందు ఈ మందు ఎలా కలిపివ్వాలన్నది ఆలోచిద్దాం. ఆలోచిద్దామని మళ్ళీ చెప్తావేంటే? నువ్వే చెప్పావు కదా పాలలో కలిపివ్వాలని. రాత్రి పాలలో కలిపించావనుకో సరిపోతుంది. కార్తీక్ పడుకునే ముందు ఆ పాలు తాగేస్తాడు. తెల్లారేసరికి చీపాడు నా నోటితో నేను చెప్పలేను. బామ్మగారు, దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాను. బయటెక్కడా దొరకదు, ఎవరికీ తెలీదు. పొరపాటుని ఈ రోజు మిస్ అయితే మళ్ళీ 6 నెలల వరకు ఛాన్స్ ఉండదు. ఎలాగైనా సరే కార్తీక్ బాబుతో ఇది తాగించాలి. తాగుతాడే, ఖచ్చితంగా తాగి తీరతాడు. వాడికి తెలియదు కదా మనం ఇలాంటి ప్రయత్నం చేస్తున్నామని. ఆ అమాయకంగా ఇచ్చిన పాలు వాడు తాగేస్తాడు. తర్వాత ఆ పాల మహత్యం వాడికి తెలుస్తుంది. అయితే నీలిమని పాలల్లో కలిపి కార్తిక్ గారికి ఇవ్వమని చెప్దాం. అలాగే చెప్పు. అప్పటికి గాని మన కొంప మునగదు. అదేంటి బామ్మ, చెప్తే తప్పే ఉంది? ఓసి ముద్దు మొహాలారా, నీలిమ కార్తీక్ని ఇబ్బంది పెట్టే పని చేస్తుందా? ఇప్పుడు ఈ మాట మనం చెప్పామనుకో, కార్తీక్ మనసులో నేను లేను కదా, అతని మనసులో నాకు స్థానం ఇచ్చే వరకు నేను ఎదురు చూస్తాను అని త్యాగశీలి మనకి డైలాగులు చెప్తుంది. అందుకని దానికి కూడా చెప్పొద్దు. ఓసీ చాందిని, ఒక పని చేయవే. రాత్రి పాలల్లో నువ్వే కలిపి తిన్నగా తీసుకెళ్లి మీ అన్నయ్యకి ఇవ్వు. చెల్లెలి మీద అనుమానం రాదు కాబట్టి వాడు అమాయకంగా తాగేస్తాడు. తర్వాత ఆ గదిలో వాళ్ళు ఏడుస్తారు. రేపటి నుంచి వాళ్ళని చూసి మనం ఏడవకుండా ఉంటాం. సరే బామ్మ, అలాగే చేస్తాను. చూడమ్మా, ఎక్కడ ఏ తేడా రాకూడదు. అమ్మా, మందు నువ్వు తీసుకొచ్చావు కదా, ఇంకే తేడా రాదులే, మేము చూసుకుంటాం కదా. ఈ పొద్దెప్పుడు వాలుతుందో రాత్రెప్పుడు అవుతుందో. ఏంటి కిట్టయ్యా, నువ్వు మనసారా ప్రేమించిన మనిషి ఇలా అయిపోతుందని బాధపడుతున్నావా? నిజమేనమ్మా, నా రాధ ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనుకున్నాను. తను నా జీవితంలో ఉంటే సంతోషం తప్ప కన్నీరనేది తన కంట్లో తెలియకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు జరుగుతుందేంటమ్మా? ప్రతి క్షణం ఒక గండంలాగే గడుస్తోంది. అనుక్షణం తనకేమవుతుందో అని నాకు భయమేస్తుందమ్మా. కిట్టయ్యా, నువ్వు నీకన్నా ఎక్కువగా రాధను ప్రేమించావు. అందుకే తనకి చిన్న కష్టం వచ్చినా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కానీ ఆ దైవం నీకే ఎందుకు ఇంతలా పరీక్ష పెడుతుందో నాకు అర్థం కావడం లేదు. మన నుంచి దూరమైన రాధ ఎక్కడికో వెళ్ళింది. ఆ కొద్ది సమయంలో ఇంకేదో జరిగింది. అక్కడ తనకంటూ ఒక కుటుంబం ఏర్పడిందని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఆ సంఘటనలే తనకి గుర్తొస్తున్నాయేమో. ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నానమ్మా. ఎంతగానో ఇష్టపడిన రాధ ఎందుకు దూరమైంది అనే దానికి సమాధానం లేదు. అలా వెళ్ళిపోయిన రాధ ఇంకొకరితో జీవితం పంచుకుంటుంది అంటే నేను నమ్మను. ఎందుకంటే నా రాధ గురించి నాకన్నా తెలిసిన వాళ్ళెవ్వరూ ఉండరు. కానీ తను తిరిగి వచ్చేసరికి గర్భవతిగా ఉంది. ఇప్పుడు తనొక బిడ్డకి తల్లిగా మారింది. కానీ జరిగిన కథేంటో తనకి తెలియడం లేదు. అది గుర్తొచ్చే వరకు తన పరిస్థితి ఏంటో తనకి అర్థం కావడం లేదు. తను బాధపడుతూ ఉంటే ఈ గుండె తట్టుకోలేకపోతుందమ్మా. ఆగిపోతుందేమో అని భయంగా ఉంది. తప్పు కిట్టయ్యా, నువ్వలా మాట్లాడకూడదు. నేను నీ చేతుల్లో వెళ్ళిపోవాలనుకుంటాను, కానీ నా కళ్ళ ముందు నువ్విలా అవ్వాలని నేను ఎప్పుడూ కల్లో కూడా ఊహించుకోలేను. చూడు, నీ ప్రేమ నిజం, నీ రాధ నీదే. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ రాధ నీ దగ్గరకొస్తుంది, నీ చెంతనే చేరుతుంది. మీ ఇద్దరి ప్రేమని ఈ ప్రపంచంలో ఏ శక్తి విడదీయలేదన్న నమ్మకం నాకుంది. కానీ
ఈ రాధ కబడ్డీ అన్న మాట వినగానే ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యిందా అన్నది మాత్రం ఎంత ఆలోచించినా తెలియడం లేదు. అదే కదమ్మా నాకు అర్థం కాలేదు. తనకి గేమ్స్ మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ తను ఆ ఆట అంతలా ఆడుంటే ఖచ్చితంగా నాతో చెప్పుండేది. కానీ నాకెప్పుడు చెప్పలేదు. కానీ ఆ మాట విన్నప్పుడు తనిలా అయిందంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. కిట్టయ్యా, గతంలో తను మనకు తెలుసు. కాని మనకే తెలియని గతం ఒకటుందని ఇప్పుడు కదా అర్థమవుతోంది. తనకన్నీ గుర్తొచ్చే వరకు జరిగేదేంటి అన్నది ఎవ్వరం చెప్పలేం. అంతా అమ్మవారి మీద భారం వేసి ఆ తల్లి చూసుకుంటుంది అని మనం ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా నా రాధ బాధపడుతూ ఉంటే నేను ఎలా ఉండగలనమ్మా? నా మనసు ఎలా తట్టుకోగలదు? అందుకే నా బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను. కిట్టయ్యా, చేసిన చెడు ఎలా వెంటాడుతుందో మంచి కూడా అలాగే కాపాడుతుంది. నువ్వు రాధ విషయంలో అంతా మంచే చేశావు. తన గురించి మంచిగానే ఆలోచించావు. ఇప్పటికీ తనే ఊపిరిగా బతుకుతున్నావు. అలాంటి రాధ ఎప్పటికీ నీకు దూరం కాదు. చెప్పాను కదా, నీ రాధ నీ దగ్గరే ఉంటుంది, నీతోనే ఉంటుంది. అన్ని సమస్యలు సర్దుకుంటాయి. కాలం ప్రతిదానికి పరిష్కారం చూపిస్తుంది. రేపనేది ఏం జరుగుతుందో మనకు తెలీదు కాబట్టి ఈ రోజేలా అయిందని భయపడతాము. కాని తప్పకుండా అన్నీ సర్దుకుంటాయన్న ధైర్యంతో ఉండాలి. ధైర్యంగా ఉండు కిట్టయ్యా. ఏంటి కలిపేశారా? కలిపేశానమ్మా. ఇంకా తీసుకెళ్ళిచ్చే. ఎక్కడా కార్తిక్ గారికి డౌట్ మాత్రం రాకూడదు. జాగ్రత్త. థ్యాంక్స్ చాంద్ని, నువ్వు నా కోసం ఇంత ప్రేమగా తీసుకొస్తావని అసలు ఊహించలేదు. ఇది అన్నయ్య కోసమని. ఇటివ్వు. పార్తూ ఈ పాలు తాగతున్నాను కదా.